తీసుకుని వచ్చేసాను. అండ్ ఈ రోజు నేను మీకు పరిచయం చేస్తున్న ఐటమ్ యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర స్పెషల్ అండి, సగ్గు బియ్యం వడ. దీన్ని సాబుదానా వడ అని కూడా అంటారండి. దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్, బట్ కాకపోతే ముందుగా కొంచెం ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 3. డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ రెడీ పెట్టేశానండి. ఇప్పుడు సగ్గుబియ్యం మనం ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది, కొంచెం మెత్తగా అవుతుంది. అండ్ ఇందులో శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది, కొత్తిమీర. ఇప్పుడు నార్మల్గా అయితే ఈ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఒకవేళ కావాలి అని అంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా వాటర్ అవసరం పడుతుంది, వాటర్ వేసుకుంటాము. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు వడలు చేసేసుకుందాము. కొంచెం ఆయిల్ ఇలా హ్యాండ్ పైన రాసుకొని బాల్స్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి వడల్లాగా చేసేసుకొని, కొంచెం దీన్ని కూడా మనము మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే లోపల బాగా కుక్ అవుతుంది. రౌండ్గా వడల్లాగా చేసేసుకొని అండ్ ఇప్పుడు ఆయిల్లో వేసేద్దాం. కొంచెం సిమ్లో వేగాలండి, సిమ్లో వేగితే మనకి బాగా లోపల బాగా ఉడుకుతుంది. అయిన వాటిని ట్రేలో తీసేసుకుందాము. కొంచెం లైట్గా బ్రౌన్ వస్తే సరిపోతుంది. నేను యాక్చువల్లీ రోజు వంట చేయను. నేను నా చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ 8th క్లాస్ అలా ఉన్నప్పుడు కొంచెం చేసేదాన్ని రోజు, కొంచెం అమ్మ నాన్న వర్క్ వెళ్ళిపోవడంతో. బట్ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా రేరు, ఒక్కొక్కసారి పాడైపోతాయి కూడా. అంటే వంటలు వచ్చే కానీ మనం రెగ్యులర్గా చేస్తే ఆ ప్రాక్టీస్ వేరే ఉంటుంది కదా, సో అప్పుడప్పుడు చేస్తాను. నాకు ఇలాంటి వెరైటీస్ చేయడం అంటే చాలా ఇష్టం. వడలు రెడీ అయిపోయాయండి. సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయండి. ఆహా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నాకైతే తొందరగా టేస్ట్ చేయాలని ఉంది. కానీ అంతకన్నా ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూసేద్దాం. సగ్గుబియ్యం వడ తయారు చేసే విధానం: ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో వడల్లా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం వడ రెడీ. ఇప్పుడు సగ్గుబియ్యం వడ రాజుగారు టేస్ట్ చేయబోతున్నారు. అండ్ యాక్చువల్లీ ఇది ఎక్కువ స్వీట్స్లో యూజ్ చేయడం అనేది నాకు తెలుసు, బట్ డిఫరెంట్గా హాట్లో కూడా ట్రై చేద్దామని చేశాను. ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసి చెప్పాలి. ఓకే, సో మహారాష్ట్ర ఆ సైడ్లో కొంచెం ఈ సగ్గుబియ్యాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఉపవాసాలప్పుడు కానీ తీసుకునే లైట్ ఫుడ్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. బాగుంటుంది, లోపల సాఫ్ట్గా ఉంది. సో పై లేయర్ అంతా సగ్గుబియ్యం మంచి నానబెట్టి చేశారు కదా, నానబెట్టి చేశారు, మంచి క్రంచినెస్ వచ్చింది. బాగుంది, మీరు కూడా టేస్ట్ చూడండి.
కొంచెం మీడియం ఫ్లేమ్ లో చేస్తేనే బాగా లోపల కుక్ అయితే మనకి ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అది మెయిన్ గా పాటించాలి. లేకుంటే ఓవర్ హీట్ లో వేసినా నూనె బాగా వేడైనప్పుడు పై లేయర్ అంతా కూడా మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. పైన ఉడికినట్టు అనిపిస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది, అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ తెలీదు. సో ఇలా మీడియం ఫ్లేమ్ లో కొంచెం ఎక్కువసేపు చేసుకుంటే లోపల కూడా బాగా మగ్గుతుంది, బాగుంటుంది. సో చాలా బాగున్నాయి వడలు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దీనికి కూడా నాకు 100కి 100 అయినా రాజు గారు, ఇంకెనకు వచ్చి తగ్గాయా? 100 ఎక్కువగా స్వీట్ లో వాడే సగ్గుబియ్యం ఈసారి మీకు హాట్ లో కూడా వేసి చూపించాను. సో 100కి 100 అయితే పక్కా వచ్చేసాయి. సో నో డౌట్ మీరు కూడా హాట్ లో కూడా వేసుకొని చేయొచ్చు. అండ్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీక్ మరొక మంచి డిష్ తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.